అందరికీ నమస్కారం అండి. భగవద్గీత 4వ అధ్యాయము జ్ఞానయోగము 13వ శ్లోకము. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారమపి మాం విద్యకర్తారమవ్యయం. 13వ శ్లోకం. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారమపి మాం విద్యకర్తారమవ్యయం. శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో ఇలా చెప్తున్నారు. ఓ అర్జున, ఈ అనంత విశ్వము నా చేత సృష్టింపబడింది. ఈ విశ్వములో ఉన్న మానవులు వారి వారి గుణములను బట్టి, వారు వారు చేసే కర్మలను బట్టి 4 వర్ణములుగా విభజింపబడ్డారు. ఈ సృష్టికి నేనే కర్తనైనప్పటికీ, అన్ని జీవులలో ఆత్మస్వరూపుడుగా నిలిచి ఉన్నప్పటికీ నిజానికి నేను ఏ కర్మ చేయను. ఏ కర్మ చేయవలసిన అవసరం నాకు లేదు. ఇక్కడి నుంచి పరమాత్మ టాపిక్ మార్చారు. తనకు కర్తృత్వ భావన లేదు అనే విషయాన్ని ఇక్కడ విశదీకరించారు. ఈ ప్రకృతిలో 3 గుణములు అంటే సత్వ, రజస్, తమో గుణములు ఉన్నాయి అని తెలుసుకున్నాము. అంటే మానవులలోనే కాదు, జంతువులు, పక్షులు, చెట్లలో కూడా ఈ 3 గుణములు నిగూఢముగా ఉన్నాయి. మానవులలో మాత్రం ప్రకటితమవుతున్నాయి. వారి వారి గుణములను బట్టి, వారు చేసే కర్మలను బట్టి మానవులను మాత్రము 4 వర్ణములుగా విభజింపబడ్డారు. అవే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణములు. ఇవి పుట్టుకతో వచ్చినవి కావు. వారి వారి గుణములు వారు చేసే కర్మలను బట్టి ఏర్పడ్డాయి. 1. సత్వగుణం ప్రధానంగా ఉంటూ రజోగుణము, తమోగుణము అత్యంత అల్ప పరిణామంలో ఉంటూ స్వచ్ఛమైన వాక్కు కలిగి తెలివితేటలు అధికంగా ఉండి బుద్ధి వికసించి ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటూ బ్రహ్మ విద్యను అంటే వేదములను, శాస్త్రములను తాము అధ్యయనము చేసి వాటిని ఇతరులకు బోధించి వేదములలో చెప్పబడిన యజ్ఞములను, యాగములను, పూజలను, వ్రతములను తాము చేస్తూ ఇతరులతో చేయించే గుణము బ్రాహ్మణ గుణము. అటువంటి గుణములు కలవారిని బ్రాహ్మణులు అని అన్నారు. ఋత్విక్కులు, పురోహితులు, గురువులు, మంత్రాంగము చేసేవారు, న్యాయాధికారులు, శాస్త్రవేత్తలు ఈ వర్ణమునకు చెందుతారు. వీరందరూ తమ బుద్ధి, తెలివి, విచక్షణ ఉపయోగించి ధర్మంగా కర్మలు చేస్తారు. వీరిలో పరోపకార బుద్ధి తప్ప స్వార్థ బుద్ధి ఉండదు. 2. రజోగుణము ప్రధానముగా కలిగి ఉండి సత్వగుణము 25 వంతు, తమోగుణము 25 వంతు కలిగి ఉండి మంచి భుజబలము, ధైర్యము, శౌర్యము, బలపరాక్రమాలు కలిగి ఉండి రాజ్యములను పాలిస్తూ మంచి వారిని రక్షిస్తూ దుష్టులను శిక్షిస్తూ పరాయి రాజుల దండయాత్రల నుంచి తన ప్రజలను రక్షించే వారిని క్షత్రియ వర్ణము అని అన్నారు. వీరిలో స్వార్థ గుణము ఉంటుంది కానీ తక్కువ మోతాదులో ఉంటుంది. 3. తమో గుణము ఎక్కువగా, రజోగుణము కొద్దిగా, సత్వము స్వల్పముగా కలిగి ఉండి వ్యాపారము, వ్యవసాయము, పశు సంపద కలిగి ఉండి ధనము సంపాదిస్తూ మిగిలిన వర్ణములకు ధనము సమకూరుస్తూ వారి అవసరాలను తీరుస్తూ శారీరకము, మానసికముగా అధిక శ్రమ చేసే వారిని వైశ్యులు అని అన్నారు. వీరిలో తమస్సు ఉంటుంది కాబట్టి వీరు తమ స్వార్థము అంటే తమ లాభాలు చూసుకుంటూ సమాజ శ్రేయస్సుకు పాటుపడతారు. తమకు లాభం లేని పని చేయడానికి ఇష్టపడరు. తాము కొంత తీసుకొని సమాజానికి మిగిలింది పంచుతారు. అంటే బ్రాహ్మణులకు దక్షిణల రూపంలోనూ, క్షత్రియులకు పన్నుల రూపంలోనూ ఇస్తారు. 4. తమో గుణము అధికముగా, రజోగుణము, సత్వగుణము స్వల్పంగా కలిగి ఉండి
క్షత్రియులకు రాజ్యపాలనలో సహాయపడుతూ ఉద్యోగములు చేస్తూ ప్రజలను సేవించే వారిని, అంటే నేటి ఉద్యోగస్తులను, శూద్రులు అని అన్నారు. తమోగుణము ప్రధానంగా స్వార్థపూరితముగా ఉంటుంది. వీరినే వర్కింగ్ క్లాస్ అని అన్నారు. వీరు ఒక చోట కూర్చొని పని చేస్తారు, చెప్పిన పని చేస్తారు, స్వతంత్రించరు. తమకు రావలసిన వేతనముల కొరకు పనిచేస్తారు, ఊరికే పని చేయరు. చేసిన పనికి వేతనం పుచ్చుకుంటారు. తక్కువ పని చేస్తే ఎక్కువ వేతనం అడుగుతారు. రాజులు తాము పన్నుల రూపంలో తీసుకున్న ధనములో కొంత భాగం వీరికి వేతనముల రూపంలో చెల్లిస్తారు. ఈ విధముగా పరమాత్మ వర్ణ వ్యవస్థను ఏర్పాటు చేశారు. మానవులలో ఇటువంటి వర్ణ వ్యవస్థను సృష్టించినప్పటికీ తాను అందులో లేరు. పరమాత్మ ఈ వర్ణ వ్యవస్థకు ఆయనకు ఎటువంటి సంబంధము లేదు. ఆయన ఏ కర్మ చేయడు. దీనిని ఇంకా వివరంగా చెప్పుకోవాలంటే, మానవులు తప్ప మిగిలిన జంతువులు, పక్షులు అన్నీ తమ తమ ధర్మములను సక్రమంగా నిర్వర్తిస్తున్నాయి. ధర్మం తప్పేది ఒక్క మానవుడే. అందుకే మానవులను ధర్మ మార్గంలో క్రమశిక్షణలో ఉంచటానికి వర్ణ వ్యవస్థ ఏర్పరచబడింది. ఎందుకంటే మానవులు తమ తమ పరిధులను నిరంతరము దాటడానికి ప్రయత్నిస్తూనే ఉంటాడు. వినోదం కోసము జంతువులు ఉండే చోటికి పోయి వాటిని వేటాడుతున్నాడు. జంతువులు ఉండాల్సిన అరణ్యాలన్నరికి ఇల్లు కట్టుకుంటున్నారు. ఆ జంతువులకు ఎక్కడికి వెళ్ళాలో తోచక జనావాసాలలోకి వస్తున్నాయి. ఇంకా మరి కొంతమంది జంతువులు ప్రశాంతంగా జీవిస్తున్న అరణ్యాల్లో తిరుగుతున్నారు. అక్కడి ప్రశాంత వాతావరణాన్ని కలుషితం చేస్తున్నారు. అందుకే ధర్మం సర్వనాశనం అవుతూ ఉంది. జంతువులు కూడా పారిపోతున్నాయి. కాబట్టి మానవులను ఒక క్రమ పద్ధతిలో పెట్టవలసిన అవసరం కలిగింది. పరమాత్మకు ఎవరి పని వాళ్ళు చేయాలని నియమ నిబంధనలు అవసరము అయ్యాయి. దానికి ఒక ప్రణాళిక అవసరమైంది. ఆ ప్రణాళిక పేరు వర్ణ వ్యవస్థ. కాబట్టి వర్ణ వ్యవస్థ అంటే సమాజము సక్రమంగా నడవటానికి, అభివృద్ధి చెందటానికి ఏర్పరచబడిన వ్యవస్థ అని అర్థం చేసుకోవాలి. సమాజంలో ఏ వర్ణము ఎక్కువ కాదు, ఏ వర్ణము తక్కువ కాదు. అన్ని వర్ణముల వారు తమ పని తాము సక్రమంగా నిర్వహిస్తేనే సమాజం సజావుగా నడుస్తుంది, లేకపోతే అస్తవ్యస్తం అవుతుంది. ఉదాహరణకు వీధులు ఊడ్చే కర్మ చేసేవారు ఒకరోజు రాకపోతే ఏమవుతుందో మనందరికీ తెలుసు. కాబట్టి అన్ని కర్మలు గొప్పవే, అన్ని కర్మలు పుణ్యకర్మలే. ఎవడూ తక్కువ కాదు, ఎవరూ ఎక్కువ కాదు. కర్మలను బట్టి మానవులలో ఎక్కువ తక్కువలు కల్పించటం అమానుషం. ఈ వర్ణ వ్యవస్థ గురించి పురుష సూక్తంలో ఉంది. పురుష సూక్తం ఋగ్వేదంలోనిది. ఋగ్వేదము అతి ప్రాచీనమైనది. అందులో ఈ వర్ణ వ్యవస్థను అత్యంత నైపుణ్యంతో వర్ణించారు. అంతా చెప్పిన తర్వాత ఆఖరున పరమాత్మ ఒక మాట అన్నారు. ఇది అంతా నేనే చేశాను. ఈ వర్ణ వ్యవస్థకు నేనే కారకుడిని. ఇది నా సృష్టి. కానీ నేను ఏమీ చేయలేదు. నన్ను ఏమీ చేయని వాడిగా, దీనితో ఏమీ సంబంధం లేనివాడిగా భావించు అని అన్నారు. ఈ విరుద్ధ భావాల అంతరార్థాన్ని తర్వాత శ్లోకంలో వివరించారు పరమాత్మ. నెక్స్ట్ 14వ శ్లోకంతో కలుసుకుందామండి. సర్వేజన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ. ఈ భగవద్గీత ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా మీ బంధుమిత్రుడికి ఈ లింక్ని షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ ఇవ్వండి, బెల్ ప్రెస్ చేయండి.